ఇలా రా. నీ పేరేంటి? మల్లన్న మేడం. ఎక్కడుంటావు? ఇక్కడే బస్తీలో ఉంటాను మేడం. సరే, ఈవిడ అతనికేమవుతుంది? అత్త అమ్మ? అమ్మ మేడం. బస్తీలో ఉండేవాడివి ఈ ఇంటికి ఎందుకు వచ్చా? నేను ఈ ఇంటెనకాల కూరగాయలు అమ్ముకుంటుంటాను మేడం. రోజు ఈ పెద్దవాడు తీసుకునేది. అదేంటి, కోడలు తీసుకునేది కాదా? లేదు మేడం, ఈవిడ లేకపోతే సారొచ్చి తీసుకునేవారు. మేడం గా బీర్వా గిట్ట తాళం పెట్టుంది మేడం. దొంగతనం జరిగినట్టు ఏడలేదు. నాకెందుకో ఇది దొంగతనం కోసం వచ్చి చేసిన మటర్లా కనిపిస్తలేదు మేడం. ఇగే ఈ ఫోటో మాత్రం దొరికింది చూడు. ఈవిడెవరో తెలుసా? తెలియదు మేడం, నేనెప్పుడు చూడలేదు. ఓకే. నాకు ఈ కాంబినేషన్ నచ్చలేదు. ఏంటి? అదే ఏం లేదు మేడం. వినపడింది చెప్పు. అదే ఏం లేదన్నా కదా మేడం. సీను. అదే మేడం, ఐటమ్ సాంగులు చేసే హీరోయిన్ మంచి హీరోయిన్ కలిసి ఫోటో దిగినట్టున్నారు. ఇందులో ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎవరు? ఈవిడ? మీరు మళ్ళా మన తిట్టకూడదు. మళ్ళా తిట్టంలే, చెప్పు. గీమే కాదు, గా ఫోటోలు నామే మంచిగా ఉన్నది అంటున్నా. ఒక్కడు ముగ్గురిని ఎలా మర్డర్ చేయగలిగాడు? వాడు ఒక్కడే అని చెప్పి మీరెట్లా చెప్పగలుగుతారు మేడం? ఏయ్, షూ ప్రింట్స్ ఒక్కడవే కదా? గవికి సచ్చినోడు అయ్యిండొచ్చు కదా మేడం. ఏయ్, అర్థం లేకుండా మాట్లాడుకు. షూ ప్రింట్స్ బయటకు వెళ్ళినట్టుగా ఉన్నాయి చూడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,